పొలిటికల్ ఎంట్రీకి ముందు కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేస్తున్న చివరి సినిమాగా జననాయగన్ మీద ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా 2026 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. ఇది బాలకృష్ణ భగవత్ కేసరి రీమేక్ అనే ప్రచారం గత 6-7 నెలలుగా జరుగుతూనే ఉంది. అయితే ప్రొడక్షన్ సైడ్ నుండి ఎటువంటి క్లారిటీ లేకపోయింది. తాజా అప్డేట్ ఏంటంటే జననాయగన్ పూర్తి రీమేక్ కాదట, కేవలం శ్రీలీల బాలకృష్ణ మధ్య ఎమోషనల్గా సాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్ని మాత్రమే వాడుకొని మిగిలినదంతా కొత్త కథగా రాసుకున్నారట. దీనికి గాను తెలుగు నిర్మాతకు అక్షరాల 4.5 కోట్లను జననాయగన్ నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్ చెల్లించినట్లు తెలిసింది. శ్రీలీల పోషించిన క్యారెక్టరే తమిళంలో మమితా బైజు చేస్తుందన్నమాట. బిజినెస్ పరంగా పాత రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్న జననాయగన్లో విలన్గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ చేస్తున్నారు. మంచు సోదరుల మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. నిన్న జరిగిన భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడుతూ శివయ్య అని అరిచినంత మాత్రాన దేవుడు రాడని కన్నప్పని ఉద్దేశించి సర్కాస్టిక్గా మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనని స్వంత కుటుంబ సభ్యులే వెలేసిన అభిమానులు అండగా నిలబడ్డారని, రోడ్డు మీదకి వచ్చినప్పుడు 20 కార్లు వేసుకొచ్చి రా అన్నా అంటూ తమ ప్రేమను చూపించారని చెప్పుకొచ్చాడు. విష్ణు పేరు నేరుగా ప్రస్తావించకపోయినా మనోజ్ అన్నది ఎవరినో అందరికీ అర్థమవుతుంది. మే 30 విడుదల కానున్న భైరవంలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్ ఉన్న ముఖ్యమైన పాత్ర పోషించారు. తమిళ్ సూపర్ హిట్ గరుడన్ రీమేక్గా రూపొందిన ఈ సినిమా గుడి భూముల అన్యాక్రాంతం చుట్టూ తిరుగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మెయిన్ హీరో. అల్లర్ నరేష్తో నాంది, ఉగ్రం లాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తీసిన విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. స్టోరీ మొత్తం పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. కాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి దీని ద్వారా టాలీవుడ్కు లాంచ్ అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ ఫుల్ లెంత్ చేసిన మూవీ ఇదే. ఏడు 10 వయసులో లిప్ లాక్స్ రొమాన్స్తో కమల్ హాసన్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఇటీవలే విడుదలైన థగ్ లైఫ్ ట్రైలర్లో అభిరామితో చేసిన ఆదర చుంబనం, త్రిషాతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. నిజానికి కథకు అవసరం ఉన్నా లేకపోయినా ముద్దు సీన్లు పెట్టడం కొత్తేమీ కాదు. హే రామ్, ద్రోహి లాంటి వాటిలో చాలాసార్లు చేశారు. కానీ అవన్నీ 25-30 సంవత్సరాల క్రితం వచ్చినవి కాబట్టి డిబేట్ జరగలేదు. థగ్ లైఫ్లో షింబు, అశోక్ సెల్వన్ లాంటి కుర్రాళ్ళున్నా ఏజ్ బార్ కమల్కే ఎక్కువ రొమాన్స్ ఉండడం అసలు ట్విస్ట్. నాయకుడు వచ్చిన 38 సంవత్సరాల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన మూవీగా థగ్ లైఫ్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. AR రెహమాన్ సంగీతం తోడవడంతో హైప్ మరింతగా పెరుగుతుంది. చేరదీసిన కొడుకే ప్రాణాలు తీసేందుకు వెంటపడే ఒక మాఫియా డాన్ కథగా థగ్ లైఫ్ని రాసుకున్నారు మణిరత్నం. తమిళంలో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ జూన్ 5న విడుదల కానుంది. పోటీ పెద్దగా లేదు. టాక్ కనుక పాజిటివ్గా వస్తే గతంలో విక్రమ్ సృష్టించిన రికార్డు బద్దలవుతాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి లోకనాయకుడు ఏం చేయబోతున్నారో. దసరాకి నాని, శ్రీకాంత్ ఓడెల కాంబోలో తెరకెక్కుతున్న ద పారడైజ్ రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. నాని వచ్చే నెల నుంచి సెట్స్లో అడుగు పెట్టబోతున్నాడు. టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్తోనే సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాలో తల్లి పాత్ర చాలా షాకింగ్గా ఉంటుందని ముందు నుంచే ప్రచారంలో ఉంది. తొలుత రమ్యకృష్ణను అడిగితే ఆవిడ నో చెప్పారని, తర్వాత 2-3 సీనియర్లను సంప్రదించినా లాభం లేకపోయిందని సమాచారం. ఫైనల్గా నాని తల్లిని ఎంచుకోవడమే కాదు, షూట్ కూడా మొదలుపెట్టేశారు. ఆవిడ పేరు సోనాలి కుల్కర్ని. ఒకప్పటి సీనియర్ హీరోయిన్. ఇప్పటి జనరేషన్ టక్కున గుర్తుపట్టలేరు, కానీ ముంబై డైరీస్, మన్వత్ మర్డర్స్ లాంటి వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు తను సుపరిచితురాలే.
1992లో వినీత్ మే మదంతో కాలీవుడ్లో అడుగుపెట్టింది. కానీ తర్వాత అవకాశాలు రాకపోవడంతో హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్ మూవీస్తో పాటు మరాఠీ సినిమాలు సమాంతరంగా చేసుకుంటూ వచ్చింది. ద ప్యారడైజ్లో వేశ్యగా ఆవిడ క్యారెక్టర్కు చాలా డెప్త్తో పాటు ఇప్పటిదాకా వినని స్థాయిలో భీకరమైన ద్వందార్థాలు ఉంటాయట. అందుకే మన నటీమణులు వద్దన్నారు కాబోలు. అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి తమిళ్ పరిశ్రమలో అడుగుపెట్టిన టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తమ తర్వాతి టార్గెట్గా రజనీకాంత్ని పెట్టుకున్నారు. ఆయనతో సినిమా చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పలువురు తెలుగు దర్శకులతో కథలు చెప్పించినా పనవ్వలేదట. ఫైనల్గా సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన స్టోరీ పట్ల రజనీ సానుకూలంగా ఉన్నారని తెలిసింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ ప్రాథమికంగా చెప్పిన లైన్ నచ్చి డెవలప్ చేయమని అన్నారట. ఫైనల్ నరేషన్ అయ్యాక డిసైడ్ అవుతారు. ఇది కనుక నిజమైతే మైత్రి సంస్థ నక్కతోక తొక్కేసినట్టే. సౌత్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ సినిమాలు తీయాలని ఆ దిశగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న ఈ బ్యానర్ ఇప్పటిదాకా చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ తదితరులతో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు తీసింది. మధ్యలో డిజాస్టర్లు కూడా ఉన్నాయిలేండి. ఇదే తరహాలో కాలీవుడ్లోనూ దూసుకుపోవాలని చూస్తుంది. తెలుగు డైరెక్టర్లతో పనిచేయడానికి అంత సుముఖత చూపని ట్రాక్ రికార్డ్ ఉన్న రజనీకాంత్ నిజంగా తక్కువ అనుభవం ఉన్న వివేక్ ఆత్రేయకు ఎస్ చెప్తారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం త్వరలో సినిమాలు ఆపేస్తారా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఇటీవలే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. జూన్ 12 విడుదలకు రంగం సిద్ధమైంది. ఓజీకి జూలైలో గుమ్మడికాయ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్కి ఓ 2 నెలలు సహకరిస్తే అయిపోతుంది. తర్వాత హరిహర వీరమల్లు పార్ట్ 2 బ్యాలెన్స్ ఉంటుంది. ఇవి కాకుండా పవన్ ఇంకెవ్వరికి కమిట్మెంట్స్ ఇవ్వలేదు. గతంలో ఓకే చేసిన సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. జనసేన బలోపేతంతో పాటు పూర్తిగా పాలన, రాజకీయాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. డేట్లు, కాల్ షీట్లు, వర్కౌట్లు, రిహార్సల్లు ఇవన్నీ మునుపటిలా ఓపికగా చూసుకునే తీరిక పవన్కు ఉండటం లేదు. ఎంత ఆర్థిక వనరుల కోసమే అయినా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఇకపై బిగ్ స్క్రీన్ పై కనిపించడం అనుమానంగానే ఉంది. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లతో సరిపెట్టుకోక తప్పేలా లేదు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మణిరత్నంతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నాడట. ఆ కథ నవీన్ సరిగ్గా సరిపోతాడని అప్రోచ్ కూడా అయ్యాడట. నవీన్ మంచి స్క్రిప్ట్ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు. అయితే గత కొంతకాలంగా మణిరత్నం సాలిడ్ కమర్షియల్ హిట్ను ఇవ్వలేదు. ఇప్పుడు నవీన్ని తీసుకుంటున్నాడు కాబట్టి అది తప్పకుండా లవ్ స్టోరీ అయి ఉంటుంది. కాబట్టి యూత్కి మరోసారి మణిరత్నం దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మణిరత్నం థగ్ లైఫ్ రిలీజ్కు రెడీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సూర్య 46 చిత్రం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుంది. అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రేమలు మూవీతో యూత్ హృదయాన్ని కొల్లగొట్టిన సంచలన బ్యూటీ మమితా బైజు సూర్యతో జోడీ కడుతుంది. ఈ మూవీపై తెలుగు, తమిళ్ భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి. మాస్ ఎలివేషన్ల గోలలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ తుఫానులో సమీరంలా వచ్చిన సినిమా అనగనగా. థియేటర్ రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ విన్ ద్వారా ఓటీటీలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థ మీద సున్నితమైన అస్త్రాన్ని సంధిస్తూ ఇప్పటి పిల్లలకు ఎలాంటి చదువు కావాలనే కోణాన్ని అర్థవంతంగా ఆవిష్కరించారు దర్శకులు సన్నీ సంజయ్.
చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందనకు సానుకూలంగా తెలియజేయడం హీరో సుమంత్ని ఆనందంలో ముంచేస్తుంది. తాజాగా ఆయన ఒక వీడియో ద్వారా స్పందిస్తూ మనసు పెట్టి నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రివ్యూలు, ఫీడ్బ్యాక్, కామెంట్లు అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయని, ఇంత ఆదరణ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మా సినిమా అనగనగా మొన్నే ఈటీవీ విన్లో ప్రీమియర్ అయింది. ఇప్పటి వరకు చాలా పాజిటివ్ రెస్పాన్స్, చాలా ఎంకరేజింగ్ రెస్పాన్స్, క్రిటిక్స్ దగ్గర నుంచి జనరల్ పబ్లిక్ వరకు, రివ్యూస్ దగ్గర నుంచి కామెంట్స్ వరకు. ఐఎమ్ రీడింగ్ ఎవ్రీథింగ్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా మేము ఏమంటారు నిజాయితీతో మనస్ఫూర్తిగా మా మనసుతో చేసిన సినిమా మీ మనసును ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. చాలా వరకు ఇప్పటి వరకు అదే జరిగింది. అండ్ ప్రీమియర్ టైం నుంచి ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ చూడని వారు ఈటీవీ విన్లో తప్పక చూడండి. ఐ ప్రామిస్ యూ ఇట్ ఈస్ అ హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్. We made it with our heart for your heart. మళ్ళీ రావాతో సిల్వర్ స్క్రీన్ కంబ్యాక్ ఇచ్చిన సుమంత్కు ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్పందన దక్కించుకోలేదు. అయితే అలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అనగనగా ఊహించని దానికన్నా పెద్ద స్పందన దక్కించుకుంటుంది. ఇలాంటి కాంటెంట్ మలయాళంలో వస్తే ఆహా ఓహో అంటూ కీర్తించే ఆడియన్స్ మన తెలుగు ప్రేక్షకుల్లో లేకపోలేదు. వాళ్ళు సైతం అనగనగా చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ తరహా ప్రయత్నాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నారు. కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే ఇలాంటి సినిమాలు తరచుగా రావాలని, ఓటీటీలో అయితే ఎక్కువ శాతం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. 90s వెబ్ సిరీస్ వీరాంజనేయుల విహారయాత్ర తర్వాత ఈటీవీ విన్కు దక్కిన మరో సూపర్ హిట్గా అనగనగా నిలుస్తుంది. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్కి సౌత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఖుష్బూ సుందర్ కూతురు అవంతిక తెరం గేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం క్రేజీగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం ఫారెన్లో చదువుకుంటుంది. కాగా తాజాగా తన తల్లిలాగే అవంతిక సైతం సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అవంతిక ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య అవంతిక తన యాక్టింగ్ కెరీర్ గురించి గతంలో మాట్లాడుతూ నాకు నటించాలని మనసులో ఉంది, అయితే ఎప్పుడు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు అని అవంతిక తెలిపింది. దర్శకుడు సుందర్ని ఖుష్బూ లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి 2 కూతుర్లు. ఎలాగో సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే అవంతిక హీరోయిన్గా పరిచయం కాబోతుందని టాక్. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఖుష్బూ కూతురు ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని వార్తలు రావడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.